దైవాయత్తం అనే చందమామ కథ చెప్పుకుందాం. సానుమంతం అనే దేశానికి మందపాలుడు రాజు. ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిష్కుడు ఆయన అక్కడికి రావడం తటస్థించింది. ఆ జ్యోతిష్కుడు మాలతి జనన కాలం తెలుసుకుని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసి ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. మాలతికి 16 నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఆమె జాతకాన్ని చదివించడానికి ప్రయత్నించాడు. సమయానికి ఆ భాష సరిగ్గా తెలిసిన వారెవరూ లేకపోయారు. తెలిసి తెలియని పండితుడొకాయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి, మహారాజా, ఇందులో అమ్మాయి గారికి 2 పెళ్ళిళ్ళు జరుగుతాయని స్పష్టంగా రాసి ఉంది. మొగుడు పెళ్లి అయిన నాడే చచ్చిపోతాడని రాసి ఉంది. ఈమె భర్త సామ్రాజ్యాధిపతి అని కూడా రాసి ఉంది. నాకంతా బాగా తెలియడం లేదు. బహుశా మొదటి భర్త చనిపోగా రెండో భర్త సార్వభౌముడవుతాడేమో, సరిగ్గా చెప్పలేను అన్నాడు. అప్పటికే మందపాలుడు మాలతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికి ఇచ్చి చెయ్య నిశ్చయించాడు. అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు. కానీ పిల్ల జాతకంలో 2 పెళ్ళిళ్ళు రాసి ఉంది. అదీగాక ఒక భర్త పెళ్లి కాగానే మరణిస్తాడని కూడా రాసి ఉంది. అందుచేత మందపాలుడు తన కుమార్తెకు అసలు పెళ్లికి పూర్వం ఇంకో పెళ్లి చెయ్య నిశ్చయించి ఆ విషయం మంత్రులతో ఆలోచన చేశాడు. ఆ సమయాన సామంత నగరానికి ఎక్కడ్నుంచో 3 పిచ్చి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఒకడు అంతా విచిత్రం అంటాడు, ఇంకోడు దైవాయత్తం అంటాడు, మూడోవాడు ఎవరికెవరూ లేరు అంటాడు. ఈ పిచ్చివాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు. పగలు ఊరంతా ఇవే మాటలంటూ తిరుగుతారు. ఎవరన్నా భోజనం పెడితే తింటారు. పొద్దూకగానే ఈశ్వరి ఆలయానికి పోయి మండపంలో పడుకుంటారు. మంత్రులు మందపాలుడికి పిచ్చి వాళ్ళ వృత్తాంతం చెప్పి, మహారాజా, ఇవాళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి పూజకు తీసుకుపోయినట్టుగా గుడికి తీసుకుపోయి అమ్మవారి ఎదుటనే ఆ పిచ్చి వాళ్ళలో ఒకడికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయిద్దాం. రేపు మామూలు పెళ్లి ఉండనే ఉంది. ఈ పని చేస్తిమా జాతకంలో చెప్పిన దోషాలు పరిహారమే శుభం చేకూరగలదు అన్నాడు. రాజు సమ్మతించాడు. ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతురుని చేసి నగరమంతా మాటుమణిగి ఉన్న సమయంలో ఆమెను ఈశ్వరి ఆలయానికి తీసుకుపోయారు. మండపంలో పడుకుని ఉండే పిచ్చి వాళ్ళలో ఎవరో ఒకరిని లాక్కురండి, ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి భటులతో. ఎవరైనా ఒకటే అని మంత్రి అన్నప్పటికీ భటులు ఉన్న 3 చిన్నవాణ్ణిగా చూసి తెచ్చారు. వాడు దైవాయత్తం అనేవాడు. పురోహితుడు గబగబా 4 మంత్రాలు చదివి మాలతికి దైవాయత్తంకు పెళ్లి చేసేశాడు. తరువాత మాలతిని తీసుకుని రాజావారు వెళ్ళిపోయారు. దైవాయత్తం వెళ్ళి మళ్ళీ మండపంలో పడుకున్నాడు. మర్నాడే అసలు పెళ్లి. ఈ పెళ్లి మహావైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది. కానీ మాలతికి ఇదే దొంగ పెళ్లిలాగా, కిందటి రాత్రి దొంగతనంగా జరిగినదే అసలు పెళ్లిలాగా తోచింది. ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి, వినోదాలకు, విందులకు అంతే లేదు. విందు మధ్య నుంచి పెళ్లికొడుకు తన వంట్లో బాగాలేదని లేచిపోయాడు. తరువాత కొద్దిసేపటికే అతనికేదో తెరలాగా వచ్చింది. ఆ తెరలోనే అతనికి ప్రాణం పోయింది. ఒక్కసారిగా సంబరమంతా భీభత్సంగా మారింది. ఈ విపరీత పరిణామం చూసి మందపాలుడు నిర్ఘాంతపోయాడు. మంత్రి పెళ్లికి వచ్చిన పండితులలో దక్షిణ దేశవాసిని ఒక ఆయనను చాటుగా తీసుకుపోయి మాలతి జాతకం చూపించాడు. ఆ పండితుడు దానిని చదివి, ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని, మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో ఉంది అని చెప్పాడు. మంత్రి కంగారు పడుతూ వెళ్ళి ఈ విషయం రాజుతో చెప్పాడు. ఇక జాతకాలను గురించి, జ్యోతిష్కులను గురించి నా దగ్గర చెప్పవద్దు. ఈ జోష్యులు జరిగినవన్నీ సరిగ్గానే చెబుతారు. జరగబోయేది చెప్పుమన్నప్పుడే పప్పులో కాలు వేసేది. ఆ పిచ్చి విధవ చక్రవర్తి కాబోతాడా అన్నాడు రాజు కోపంగా. ఎందుకైనా మంచిదని మంత్రి గుడి దగ్గరకు మనుషులను పంపి పిచ్చివాళ్ళున్నారేమో కనుక్కురమ్మన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పారు.
అంతఃపురంలో మాలతి కూడా కనిపించలేదు. ఆమె ఎప్పుడు వెళ్ళింది, ఎటు వెళ్ళింది చూసిన వారు లేరు. ఇంద్రదత్తుడు చచ్చినట్టు తెలియగానే మాలతికి పశ్చాత్తాపము, విరక్తి కలిగాయి. ఆమె తన చీనాంబరాలు విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ భీభత్సంలో తప్పించుకుని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది. ఆ సమయానికి 3 పిచ్చివాళ్ళు ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఎటో పడి పోసాగారు. మాలతి వారి వెనకనే పోసాగింది. వారు ముగ్గురిలో తన భర్త ఎవరో ఆమెకు తెలియదు. పిచ్చివాళ్ళు అడవుల వెంట, దారుల వెంట, అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతం అనే పట్టణం చేరారు. మాలతి వారు నడిస్తే నడుస్తూ, వారాగితే ఆగుతూ, వారు తిండి సంపాదించిన చోటనే తాను తింటూ వారిని వెంబడించింది. జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది. ఆ నగరానికి రాజు విజయవర్ధనుడు. ఆయనకు భూపాల దేవుడని ఒకే ఒక కొడుకుండేవాడని, అతను పెళ్ళాడ నిరాకరించి వైరాగ్యంతో ఎటో వెళ్ళిపోయాడని, అతను చచ్చిపోయినట్టు వార్త రాగా మహారాజు తన వారసుని ఎన్నుకోవడం కోసం పట్టపు ఏనుగును వీధులలో ఆనాడే వదలబోతున్నాడని జనం అనుకునే మాటలను బట్టి మాలతి గ్రహించింది. వీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. ఎవరి మట్టుకు వారికి తమనే ఏనుగు వరిస్తుందని ఆశ. అది బయలుదేరబోతుండనగా రాజభటులు వీధులలో ఎవరిని నడవనివ్వక పక్కగా నిలబెట్టారు. పిచ్చివాళ్ళ వెంబడే మాలతి కూడా నిలబడింది. ఇంతలో జనంలో కలకలం బయలుదేరింది. ఏనుగు ఆ వీధిలోకే వస్తున్నది. అది దగ్గరికి వస్తున్న కొద్దీ జనంలో కోలాహలం హెచ్చింది. ఏనుగు నేరుగా పిచ్చివాళ్ళున్న చోటుకు వచ్చి దైవాయత్తం ముందు ఆగి తొండం అతని వైపు చాచింది. జనమంతా స్తబ్దులై కొయ్య బొమ్మల్లాగా నిలిచిపోయారు. ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి దిగి వచ్చి దైవాయత్తం కేసి పరీక్షగా చూసి, మహారాజా తమరేనా? ఏమదృష్టం! నేను కూడా గుర్తించలేని స్థితిలో నోరు లేని ఏనుగు తమర్ని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు. దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు. నిజానికతను పిచ్చివాడు కాదు, ఆ దేశపు యువరాజు భూపాల దేవుడే. కొంతకాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణ జరిగింది. మంత్రి అతన్ని పెళ్ళాడమన్నాడు. యువరాజు పెళ్ళాడనన్నాడు. రాసిపెట్టి ఉంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి. అంతా మానవాయత్తమే, దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు. ఒకనాడు జయంత నగరానికి ఎవరో యోగి వచ్చాడు. ఆయన చాలా ప్రతిభావంతుడిగా కనబడడం చేత మంత్రి ఆయనను రాజభవనానికి తెచ్చాడు. యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది. తరువాత యోగి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే యువరాజు పిచ్చివాడులా అయిపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు. కొంతకాలానికి అతని జాడ కూడా తెలియలేదు. భూపాల దేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి మరి 2 పిచ్చివాళ్ళు తటస్థపడ్డారు. అందులో ఒకడు అంతా విచిత్రం అంటాడు. ఆయన ఒక మంచి బ్రాహ్మడు. తన భార్య దుష్ప్రవర్తనను చూసి మతి చెడి దేశాల మీద బయలుదేరాడు. రెండోవాడు లక్షాధికారి అయిన వైశ్యుడు. తన బంధువులంతా తన చావు కోసం ఎదురు చూస్తూ తన ధనం కోసం గోతికాడ నక్కల్లాగా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయి ఎవరికి ఎవరు లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు. ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. మంత్రి, నువ్వన్నట్టే అయ్యింది. నా పెళ్లి కూడా దైవాయత్తంగానే జరిగింది. నా మాట నమ్మకపోతే మా వెంట యోగినిలాగా వస్తున్న ఈ పిల్లనడుగు అన్నాడు భూపాలదేవుడు. అప్పుడు మాలతి తన భర్త దైవాయత్తమేనని తెలుసుకున్నది. మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకుపోయాడు. మాలతి చక్రవర్తి భార్య కానే అయ్యింది. కథ సమాప్తం. సుకుమారి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి సుకుమారి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల తగని సోమరిపోతూ పనికి మొండి అస్తమానము పిల్లులతో ఆడుకుంటుండేది. ఆమెకు యుక్త వయసు రాగానే తండ్రి ఆమె కోసం సంబంధాలు వెతికాడు. సుకుమారి చాలామందిని నిరాకరించి ఒక అందగాడైన బీద పిల్లవాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకున్నది. అయితే పెళ్లికి ముందు ఆమె ఆ యువకుడి చేత ఒక ప్రతిజ్ఞ చేయించింది. అదేమిటంటే
అతను సుకుమారిని పొరపాటున కూడా కొట్టరాదు, తిట్టరాదు. కాపురానికి వచ్చిన సుకుమారిలో కొంచెం కూడా మార్పు లేదు. భర్త ఇంట కూడా ఆమె ఇక్కడి వస్తువు అక్కడ పెట్టి ఎరుగదు. అస్తమానం తన పెంపుడు పిల్లితో ఆడుకునేది. ఆ పిల్లే ఆమెకు పంచప్రాణాలు. సుకుమారి భర్తకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇల్లు చూడబోతే ఎక్కడి పాచి అక్కడే ఉండేది. ఏనాడు వేలకు వంట అయ్యేది కాదు. ఎందుకు చెయ్యలేదని అడిగితే అలక్ష్యంగా జవాబు చెప్పేది. కొద్ది కాలంలోనే మొగుడి ప్రాణం విసిగిపోయింది. అతను ఎన్నోసార్లు సుకుమారిని మెత్తగా తన్నబుద్ధి అయి కూడా తన కోపాన్ని అణుచుకున్నాడు. చివరకు అతను భార్యకు బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం బయటికి పోతూ సుకుమారి పక్కనే పడుకుంటున్న పిల్లిని చూసి, ఏయ్ పిల్లి, నేను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికల్లా ఇల్లు శుభ్రంగా ఉంచు, వంట చేసి సిద్ధంగా పెట్టు, లేకపోతే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు. అతను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికి ఇంటి పరిస్థితిలో మార్పేమీ లేదు. ఎక్కడి పాచి అక్కడే ఉంది. పొయ్యిలో నిప్పైనా లేదు. సుకుమారి పిల్లితో ఆడుకుంటున్నది. ఆమె భర్త కోపంగా ఆమె చేతిలో నుంచి పిల్లిని లాగేశాడు. అది సుకుమారిని పట్టుకోబోవడంలో గోళ్లు విప్పి ఆమె చేతులను గట్టిగా పీకింది. సుకుమారి భర్త తాను చెయ్యలేని పని పిల్లి చేత చేయించి దానితో, నీకు ఉదయం ఏం చెప్పి వెళ్ళాను, నువ్వు చేసినదేమిటి అంటూ దాన్ని గట్టిగా కొట్టసాగాడు. పిల్లి పీకడం వల్ల రక్తం కారి బాధపడుతున్న సుకుమారి పిల్లి తినే దెబ్బలు చూడలేక భర్తతో, దాన్నెందుకు కొట్టడం, దానికి మన మాటలు అర్థమవుతాయా, పిల్లి ఎక్కడైనా పాచి పని వంట పని చేస్తుందా అని అడిగింది. భర్త కోపంగా పిల్లిని పారేస్తూ, ఏమో, నాకదంతా తెలీదు. ఈ ఇంట్లో నాకు చెప్పి చేయించుకునే అధికారం ఈ పిల్లి మీద మాత్రమే ఉన్నది. నేనా అధికారాన్ని దాని మీద తప్పక చూపిస్తాను అన్నాడు. అంత అయ్యాక కూడా సుకుమారి మారలేదు. మర్నాడు మళ్ళీ ఆమె భర్త ఇంటికి వచ్చి ఆమె చేతిలో నుంచి పిల్లిని లాగి, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని చచ్చేటట్టు కొట్టాడు. ఈసారి కూడా పిల్లి ఆత్మరక్షణ చేసుకోబోయి ఆమెను పీకింది. సుకుమారి నిర్ఘాంతపోయి, అది కాస్త నిష్కారణంగా చచ్చిపోతుంది, కొంచెమైనా ఫలితం ఉండదు అన్నది. దాని మీద నీకంత జాలి ఉంటే దాని ప్రాణం కాపాడుకోవడానికి గాను దానికి నేను చెప్పే పని నువ్వే చెయ్యి అన్నాడు భర్త. ఆ రోజు అతను ఇంటికి వచ్చేసరికి ఇల్లు అద్దంలాగా ఉంది. వంట యావత్తు సిద్ధంగా ఉంది. పిల్లి మీది మమకారంతో సుకుమారి మారిపోయింది. ఆమె మరెన్నడూ భర్తను అలక్ష్యంగా చూడలేదు. కథ సమాప్తం. శుభం.